నవ డేస్ మీరు న్యూరమటాలజీకి అసలు ఎంత స్కోప్ ఉంది? అసలు పేషెంట్స్ వస్తున్నారా? ఎలాంటి పేషెంట్స్ యూజువల్గా వస్తున్నారు? రుమటాలజిక్ స్కోప్ డెఫినెట్లీ ఉందండి. ఎందుకంటే అవేర్నెస్ 2-3 రీజన్లు. ఒకటి అవేర్నెస్ పెరుగుతుంది. ఇప్పుడు కొన్ని రోజుల ముందు చూస్తే రుమటాలజీ అంటే ఎవరికి తెలిసేది కాదు. సాధారణంగా ఏమైనా జాయింట్స్ పెయిన్ అంటే బోన్ డాక్టర్ దగ్గరికి, బొక్కల డాక్టర్ దగ్గర వెళ్ళడం జరుగుతుంది. బట్ ఎప్పుడు వచ్చి మీ దగ్గరికి కన్సల్ట్ అవ్వాలి? ఇప్పుడు రావాలి అంటే మల్టీ సిస్టమ్, అంటే ఒకే ఏరియా. చాలా ఆల్కహాల్ అడిక్షన్ పేషెంట్స్ వస్తుంటారు సార్. యూరిక్ యాసిడ్ అనేది ఒకటి బాగా పెరుగుతుంది సార్ వాళ్ళకి. దాని వలన కొన్ని సర్టన్ జాయింట్స్లో పెయిన్ రావడము. అంటే మనం ఆల్కహాల్ వల్ల చాలా డేంజరస్ వ్యాధులు వస్తాయి. క్యాన్సర్, లివర్ క్యాన్సర్ వరకు వస్తాయి. ఇది అంత డేంజరస్ అయితే కాదు. బట్ మన ఫేవరెట్ యాక్ట్రెస్ సమంత గారు ఉన్నారు. సో తన ఇన్స్టాగ్రామ్ చూస్తుంటే తను షీ కేమ్ అప్ విత్ అక్యూట్ మయోసైటిస్ అని తను అనింది సార్. బికాస్ చాలా మంది సెలబ్రిటీస్ అయినా కానీ యాక్టర్స్ అయినా కానీ దే డోంట్ కమ్ అవుట్ విత్ దేర్ ప్రాబ్లమ్స్. బట్ సమంత గారు హ్యాస్ కమ్ అవుట్ అండ్ షీ హెస్ టేకెన్ అ స్టాండ్. సచిన్ టెండూల్కర్ కి కూడా ఒక ఆర్థరైటిస్ అనలేం,